విశ్వ ఎట్టి పరిస్థితుల్లోనూ జైలుకు వెళ్లకుండా ఉండాలంటే అజ్ఞాతంలో ఉన్న జైని ఎలాగైనా సరే బయటకు రప్పించాలని చెప్పి జాను అనుకుంటుంది. కిచెన్లోకి వెళ్ళి పాయసం చేస్తూ ఉంటుంది. ఇక దాంతో సీసీటీవీ ఫుటేజ్లో ఇదంతా చూస్తున్న జై, ఇదేంటి జాను కిచెన్లోకి వెళ్ళి ఏం చేస్తుంది, ఇప్పుడు పాయసం చేస్తుంది ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు జాను, జై సార్, మిమ్మల్ని బయటకు రప్పించాలంటే నాకు ఈ ఒక్క మార్గం తప్ప ఇంకే మార్గం దొరకడం లేదు అని చెప్పి పాయసాన్ని తీసుకొని హాల్లోకి వస్తుంది. జై సార్, ఇది మీకు ఇష్టమైన పాయసం, మీరు లేకుండా నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. మీరు దూరం అయితే నరకం ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది సార్, మీరు లేని ఈ జీవితం నాకు వద్దు అని చెప్పి పాయసంలో జాను విషం కలుపుతూ ఉంటుంది. ఇక దాంతో ఫుటేజ్లో ఇదంతా కూడా చూస్తున్న జై, ఇదేంటి జాను ఏం చేస్తుంది, తను విషం తాగుతుందేంటి, నో జాను దయచేసి అలా చేయకు, కాసేపు ఓపిక పట్టు, మనకిక జన్మలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఒక్కసారి పోలీసులు ఆ విశ్వగాడిని అరెస్ట్ చేస్తే ఎప్పుడూ కూడా నిన్ను బాధ పెట్టను, నిన్ను జీవితాంతం నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని చెప్పి జై అనుకుంటాడు. ఇకప్పుడు జాను మాత్రం విశ్వ ఎట్టి పరిస్థితులను పోలీసులకు చిక్కకూడదని, తను క్షేమంగా ఉండాలని భావించి పాయిజన్ కలిపిన ఆ పాయసాన్ని మొత్తం కూడా తినేస్తూ ఉంటుంది. ఇక దాంతో జై కంగారు పడిపోతూ ఉంటాడు. నో జాను, నో, నువ్వు ఇటువంటి పని చేయడం ఏంటి, ఎట్టి పరిస్థితులను నీకేమీ కాకూడదు అని చెప్పి జై అనుకుంటూ ఉండగా ఆ పాయిజన్ కలిపిన పాయసం మొత్తాన్ని తాగేసరికి జై పరిగెత్తుకుంటూ జాను దగ్గరికి వస్తూ ఉంటాడు. జై వచ్చేసరికి జాను రక్తం కక్కుకొని కుప్పకూలిపోతుంది. ఇక దాంతో జై జాను, జాను అని చెప్పి తనని పిలుస్తూ ఉంటాడు. ఇక తనకు ఏమవుతుందో ఏంటోనని జై తనను హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి 2 చేతులతో ఎత్తుకొని కార్ స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి తను ఆ కార్ టైర్లు పంచర్ అయ్యేలాగా అక్కడ మేకులు వేయడంతో ఆ కార్ పనిచేయదు. ఇక దాంతో జై జానుని ఎత్తుకుని రోడ్డు మీదకి వస్తాడు. అటువైపుగా వెళ్తున్న ఆటోని ఆపి జానుని హాస్పిటల్కి తీసుకొని వస్తాడు. జాను, జాను ఒక్కసారి కళ్ళు తెరువు జాను, ప్లీజ్ జాను, నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను అని చెప్పి జై అంటూ ఉంటాడు. ఇక అలా జై జానుని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. డాక్టర్, ప్లీజ్ డాక్టర్, తను నా వైఫ్, తను పాయిజన్ తీసుకుంది, ఎలాగైనా సరే తను బతకాలని చెప్పి జై అంటూ ఉంటే, ఏంటి పాయిజన్ తాగిందా, అయితే పోలీస్ కేసు అవుతుంది, ముందు పోలీసులకు ఇన్ఫామ్ చేయండి, పోలీసులు వచ్చిన తర్వాతే ఆవిడకు మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పి డాక్టర్స్ అంటూ ఉంటారు. ఇక దాంతో జై, పోలీసులు వచ్చి ఇప్పుడు జానుకి ట్రీట్మెంట్ చేయమని చెప్పే వరకు మీరు ట్రీట్మెంట్ చేయరా, అప్పటి వరకు నా జానుకి ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, మర్యాదగా నా జానుకి ట్రీట్మెంట్ చేయి, లేకపోతే నిన్ను చంపేస్తాను అని చెప్పి అక్కడ ఆపరేషన్ చేసే కత్తి తీసుకొని డాక్టర్ని జై బెదిరిస్తాడు. ఏంటయ్యా మమ్మల్ని బెదిరిస్తున్నావు అని చెప్పి వెంటనే జానుని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్తారు. ఇక అక్కడ జాను తాగిన పాయిజన్ మొత్తాన్ని కూడా డాక్టర్స్ బయటకు కక్కించి తనకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక జై జానుని చూసి విలవిల్లాడిపోతూ, జాను, లేదు జాను, నీకు ఏమీ కాకూడదు, నీకేదైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను, ఎందుకు ఇటువంటి పని చేసావు అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. మరోవైపు తులసి, సిద్ధు ఇద్దరు కూడా గుడికి వస్తారు. మొట్టమొదటిసారి పెళ్ళైన తర్వాత తులసితో అలా ఒంటరిగా గుడికి రావడంతో సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తులసి అడుగులు వేస్తూ నడుస్తూ ఉంటే తన అడుగుల్లో సిద్ధు అడుగులు వేస్తూ ఉంటాడు. తులసి ఒక్కసారిగా వెనక్కి తిరిగేసరికి సిద్ధు తులసికి దగ్గరగా వస్తాడు. కింద పడబోతున్న తులసిని గట్టిగా పట్టుకుంటాడు. ఇద్దరు ఒకరి కళ్ళలకొకరు ప్రేమగా చూసుకుంటారు. ఆ తర్వాత సిద్ధు, సారీ తులసి, పద అని చెప్పి తులసిని తీసుకుని లోపలికి వస్తాడు. స్వామి, మా వదిన కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండాలి, ఇకపై మా 2 కుటుంబాలకు మధ్య ఎటువంటి అపార్థాలు ఉండకూడదు అని చెప్పి తులసి దండం పెట్టుకుంటూ ఉంటే అప్పుడు సిద్ధు, స్వామి, తులసి నన్ను పూర్తిగా అర్థం చేసుకోవాలి, ప్రేమగా నాకు దగ్గర అవ్వాలి,
అలా దగ్గర అయ్యేలాగా నువ్వే మమ్మల్ని ఆశీర్వదించాలి అని చెప్పి సిద్ధు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు పంతులు గారు వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదిస్తూ సంతాన ప్రాప్తిరస్తు అని చెప్పి దీవిస్తూ ఉంటారు. దేవుడి దగ్గర పెట్టిన 2 దండల్ని తులసి వాళ్ళ చేతికి ఇస్తూ, అమ్మ మీరిద్దరూ భార్యాభర్తలు కాబట్టి పూజ చేసిన ఈ దండల్ని మీరిద్దరూ మార్చుకోండి, అప్పుడు అంతా కూడా శుభమే జరుగుతుంది అని పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో తులసి ఆ దండను సిగ్గుపడుతూ సిద్ధు మెడలో వేస్తూ ఉంటే సిద్ధు కూడా ఎంతో ఆనందంగా తులసి మెడలో వేస్తాడు. పంతులు గారు ఇద్దరిని కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. త్వరలోనే నీకు ఒక పాపో బాబో పుడతారమ్మా, మీరిద్దరూ కలకాలం సంతోషంగా ఉంటారు అని చెప్పి పంతులు గారు దీవిస్తూ ఉంటారు. విన్నావా తులసి, పంతులు గారు ఏం చెప్పారో అని సిద్ధు అంటూ ఉంటాడు. కీర్తికి ఎలాగో బాబే పుడతాడో మనం కూడా ఒక పాపను కనీసం అనుకో, వాళ్ళిద్దరికీ ఎంచక్క పెళ్లి చేయొచ్చు, ఏమంటావు తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే అప్పుడు తులసి ఇంకా పిల్లలు పుట్టక ముందే పెళ్ళి వరకు వెళ్ళిపోయారా అని అంటూ ఉంటుంది. కీర్తికైతే ఖచ్చితంగా బాబే పుడతాడు, మనకు కూడా పాపే పుడుతుంది, నాకు నీలాంటి అందమైన పాప కావాలి తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక దాంతో తులసి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంతలో హరీష్ అక్కడికి వస్తాడు. తులసి ఏదో మాట్లాడాలి, గుడికి రమ్మని చెప్పావు, దేని గురించి అని అంటూ ఉంటే అప్పుడు కీర్తి వదిన గురించి అని తులసి అంటూ ఉంటుంది. ఇక దాంతో హరీష్ కోపంగా కీర్తి గురించి నాతో ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు తులసి, కీర్తి గురించి అయితే నేను అసలు గుడికి వచ్చేవాడినే కాదు, ఇకపై తన గురించి ఎప్పుడు కూడా నాకు ఏమి చెప్పొద్దు అని అంటూ ఉంటాడు. అది కాదన్నయ్య అని తులసి అంటూ ఉంటుంది. ఒకప్పుడు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడిందంటే తను ఎటువంటిదో నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు. బావా దయచేసి నా చెల్లిని అపార్థం చేసుకోకు బావా, నువ్వు తండ్రివి కాబోతున్నావు, కీర్తి కడుపులో మీ వారసుడు పెరుగుతున్నాడు అని సిద్ధు అనగానే ఏంటి బావా నువ్వు అనేది అని చెప్పి హరీష్ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు. అవునన్నయ్య, వదిన ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పి తులసి చెబుతూ ఉంటుంది. దాంతో హరీష్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఆ రోజు వదిన ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడడంతో వదిన పెళ్ళి ఆగిపోయింది. మావయ్య వాళ్ళంతా కలిసి వదినకు అబార్షన్ చేయిద్దామని అనుకున్నారు. కానీ నేనే డాక్టర్తో మాట్లాడి అబార్షన్ జరగకుండా ఆపేశాను. వదిన నిన్ను చూడాలని ఎంతగానో కోరుకుంటుందన్నయ్య. వదిన కూడా తన కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రేమను పెంచుకుంటుంది. నీతో కలవాలని వదిన కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది అని చెప్పి తులసి చెప్పడంతో హరీష్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. నువ్వు చెప్పేది నిజమా తులసి, నాకు కూడా కీర్తిని నా బిడ్డను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది, ఒక్కసారి కీర్తిని చూడాలని ఉంది అని అంటూ ఉంటే అన్నయ్య నువ్వు తొందరపడి ఇంటికి వచ్చేకు, అసలే గొడవలు జరుగుతున్నాయి కదా, నేనే వదిన్ని నిన్ను కలిపి ఏర్పాటు చేస్తాను, ఈరోజు రాత్రి 8 గంటలకు వదిన్ని తీసుకొని బయటకు వస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. సరే తులసి అని చెప్పి హరీష్ నేను వీధి చివర వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో తులసి ఇంటికి వచ్చిన తర్వాత కీర్తితో హరీష్ గురించి చెప్తుంది. అన్నయ్య నువ్వు తల్లి కాబోతున్నావని తెలియగానే ఎంత ఆనందపడిపోయాడో తెలుసా వదిన, అన్నయ్య కూడా నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. రాత్రి 8 గంటలకు అందరూ భోజనం చేసిన తర్వాత మనము బయటకు వెళ్దాము, అన్నయ్యని కలుద్దామని చెప్పి తులసి చెబుతూ ఉంటుంది. ఇక రాత్రి అందరూ భోజనాలు చేయడం పూర్తయిపోయిన తర్వాత తులసి ఎవరికీ తెలియకుండా కీర్తిని బయటకు తీసుకుని వెళ్తూ ఉంటే కనిష్క ఇదేంటి ఈ టైంలో తులసి కీర్తిని ఎక్కడికి తీసుకువెళ్తుందని చెప్పి ఫాలో అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు హరీష్ కీర్తి ఇద్దరు కూడా ఒక చోట కలుసుకుంటారు. హరీష్ని హత్తుకొని సారీ హరీష్ నేను నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నానని చెప్పి కీర్తి అంటూ ఉంటే ఇట్స్ ఓకే కీర్తి, తప్పు నాది కూడా అని చెప్పి నేను కూడా నిన్ను చాలా బాధ పెట్టాను, ఇకపై నిన్ను అస్సలు బాధ పెట్టాను, నీ కోసం మన బిడ్డ కోసం నేను కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటాను అని చెప్పి హరీష్ కీర్తికి చెబుతూ ఉంటాడు.
ఇక అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో కనిష్క అక్కడికి వస్తుంది. ఇదేంటి హరీష్ కీర్తి ఇద్దరు ఇంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు అంటే ఈ తులసి అనుకున్నంత పని చేసిందనమాట. హరీష్ని కీర్తిని కలిపేస్తుందన్నమాట. వెంటనే ఈ విషయం మామయ్యకి చెప్పాలి అని చెప్పి కనిష్క అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే తులసి కనిష్కని ఆపుతూ, ఏంటి ఇప్పుడు ఈ విషయం మామయ్యకి చెప్తావా అని అంటూ ఉంటే, అవును ఖచ్చితంగా చెప్తాను. త్వరగా హర్షకు కీర్తికి పెళ్లి చేసేయమని నేను బసవరాజు మామయ్య గారికి చెప్తాను అని అంటూ ఉంటే అప్పుడు తులసి కనిష్క చెంప పగలగొట్టి, చూడు నువ్వు లేనిపోనివన్నీ మామయ్య గారికి నూరి పోసి చెప్పడం వల్లే ఆయన వదినకు అబార్షన్ చేయించాలని అనుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా నువ్వు ఇక్కడ జరిగింది మామయ్యకి చెప్తే ఈసారి చెంప పగలగొట్టడం కాదు చంపేస్తాను అని చెప్పి తులసి కనిష్కకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి.